అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిల్లా కోర్టులో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ఏంటంటే కోర్టులో ఉండే అటెండర్స్, ఫ్యూన్స్ అండ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఇది మనకి పోస్టులు అయితే భర్తీ చేశారు. అసిస్టెంట్, అటెండర్, ఫ్యూను. సో ఈ 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అలాగే మీ జిల్లా యొక్క పేరు కూడా రాయండి. మీ జిల్లాలో కోర్టులో ఉండే జాబ్స్ కూడా చెప్తాను, వీడియో అనేది చేస్తాము, మన ఛానల్లో వస్తుంది. కాబట్టి మీ జిల్లా యొక్క పేరు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి కదా, అందులో కూడా జాయిన్ అయిపోయిన. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ షేయన్స్ జడ్జి అయితే ఇచ్చారు కదా, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ఇదైతే వచ్చింది. సో ఈ మెదక్లో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఏమిచ్చారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ది ఫిల్ అప్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండెంట్స్ వర్క్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ అండ్ సెకండ్ క్లాస్ నర్సాపూర్ అండ్ మెదక్ కింద ఫార్మెట్ ఇన్క్లోజ్డ్ అని అయితే ఇచ్చారు. సో మనకి మెదక్ జిల్లాలో ఇదైతే వచ్చింది కదా. సో మనకి ఇక్కడ పర్ డేలో వర్కింగ్ అవర్ ఎన్ని అవర్స్ తెలుసా? జస్ట్ ఓన్లీ 3 hours ఆర్ 2 hours వర్క్ అనేది ఉంటుంది. సో ఒక రోజంతా వర్క్ అనేది ఏమి ఉండదండి. మార్నింగ్ మనకి ఒక 8 o'clock స్టార్ట్ అయ్యి 10 వరకు ఇట్లా ఉంటుంది అంతే. మినిమం ఒక 2 hours లేదా 3 hours వరకు మాత్రమే మనకి ఇక్కడైతే ఉంటుంది ఈ కోర్టులో. సో చాలా సింపుల్, వర్క్ అనేది ఏమి ఉండదు. చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. అయితే మనం ఇక్కడైతే చూసేయండి. సో అది మినిమం ఒక 2 hours 3 hours వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి మనకి ఏమి ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ మనకి డిసెంబర్ 7వ తారీఖు లోపు మనం అనేది అప్లై చేయాలి. సో డిసెంబర్ 7వ తారీఖు లాస్ట్ డేటు ఈవినింగ్ 5 కల్లా అప్లై చేయాలి. సో అది. అండ్ ఇక్కడ ఏమిచ్చారు, ది అప్లికేషన్ షల్ బీ సబ్మిటెడ్ త్రోగు రిజిస్టర్డ్ పోస్ట్ ఆఫ్ త్రోగు కొరియర్ టు ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ షేయన్స్ జడ్స్ మెదక్ అండ్ అప్లికేషన్స్ ఫామ్ విల్ బీ నాట్ బీ ఎంటైర్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ పర్సన్ అయితే ఇచ్చారు. సో మీరు ఏంటంటే దీనికి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏం లేదు. మీరు డైరెక్ట్గానే వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది అడ్రస్, ఈ అడ్రస్కి మీరు పంపించవచ్చు. అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఏంటంటే ది టర్మ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ అటెండెంట్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడ శాలరీస్ ఇవంతా మెన్షన్ చేశారు. చూడండి, నేమ్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ప్లేసు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రెమ్యునరేషన్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ మెదక్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చారు కదా. సో అందులో కోర్ట్ అటెండర్కి 3,000 ఇస్తారు, కోర్ట్ అసిస్టెంట్కి 5,000 ఇస్తారు, అలాగే అటెండెంట్కి 3,000 అయితే ఇస్తారు. సో ఇవి శాలరీసా మేడం అని మీరు అడగొచ్చు. ఈ శాలరీస్ అంటే మీకు ఎన్ని అవర్స్ వర్క్ అండి? జస్ట్ ఓన్లీ 2 hours. సో ఈ 2 hours ఈ వర్క్కి ఏంటంటే వీళ్ళు ఇంత శాలరీ ఇస్తారు. ఆఫ్టర్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు. సో అందుకే ముందే చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. బట్ ఏంటంటే కోర్టులో ఉండే జాబ్స్ ఏంటంటే ఫస్ట్ 1 or 2 years కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ అంటే పర్మనెంట్ అయిందనుకోండి ఇది గవర్నమెంట్ కింద చేస్తాడు. సో గవర్నమెంట్ జాబ్ అనేది లైఫ్ లాంగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మనకి శాలరీస్ తక్కువ వస్తున్నాయి కదా అని అయితే చూడకూడదు. జస్ట్ మనకి 2 hours వర్క్స్కి 3,000 ఇస్తారు అంతే. అది మీ ఇష్టంతో మీరు అప్లై చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోండి. సో అది. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎలిజిబిలిటీ ఇచ్చారు. చూడండి, మోస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈక్వలెంట్ కోర్ట్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ కోర్ట్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, దీనికి కోర్ట్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా మస్ట్ హ్యావ్ ఫిల్డ్ ద 10th class పాస్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చారు. ఏంటి, కోర్ట్ అటెండర్స్ ఉంటారు కదా, ఈ అటెండర్స్కి ఏంటంటే 10th class అయితే కంప్లీట్ అయితే చాలు. ఓన్లీ 10th సరిపోతుంది. అటెండర్స్కి 10th, అసిస్టెంట్కి ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది
ఉండాలి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ అయితే ఇచ్చారు. మనకి దేనికి మనకి కోర్టు అసిస్టెంట్కి అటెండర్స్కి. అలాగే 5 ఇయర్స్ ఇది 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇది అలాగే మనకి ఓబీసీ వాళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. టోటల్గా ఇక్కడ 65 ఇయర్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ కోర్ట్ ఆఫ్ అటెండర్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు 65 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేయడానికి లేదు. సో ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరూ అప్లై చేయడానికి లేదు. నార్మల్ పర్సన్స్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ ఇచ్చారు 18 ఇయర్స్ నుంచి. 35 ఇయర్స్కి అండ్ ఆల్సో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫర్ ద డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడు కదా. ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఏంటి, అకాడమిక్ క్వాలిఫికేషన్, మీ 10th ఇంటర్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు అండ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ రిసిప్ట్ ఉంటే ఇవి మెయిన్, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా ఉండాలి మీ దగ్గర. అదొకటి. ఇంకా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇవన్నీ చదవండి, చూడండి మీరేనే. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఇది ఉంది కదా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు కోర్ట్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారా, అటెండర్కి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది పైన చూడండి. దాంతోపాటు మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ లేదా హస్బెండ్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, కేటగిరీ, జెండరు, నేషనాలిటీ, రిలీజియను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, హై క్వాలిఫికేషన్ మీకు ఏటుంది, డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా పెట్టండి, లేకపోతే లేదు. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఉందా, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అదొకటి. అండ్ ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అదొకటి. అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇంకెందులోనే ఉంటే అదొకటి. అండ్ లోకల్, నాన్ లోకల్, మీరు లోకల్ అయితే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, లేకపోతే మెదక్ జిల్లా వాళ్ళైతే మెదక్, లేదా ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదొకటి. పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. ఇంకా అడ్రస్సు, మొబైల్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ ఫైనల్లో సిగ్నేచరు, ప్లేసు, డేటు ఫిల్ చేసేయాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి మనకి ఎప్పుడు ఇచ్చారు, ఇది ఉంది కదా, బిఫోర్ మనకి డిసెంబరు 7వ తారీఖు లోపు మనము డైరెక్ట్గానే వెళ్ళవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుంది. లేదా నాన్ లోకల్ ఆంధ్ర వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. సో ఇది వీళ్ళ యొక్క అడ్రస్ అయితే ఇది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. తక్కువ శాలరీ వస్తుందని అయితే చూడకండి, ఖచ్చితంగా పర్మనెంట్ అయితే చేస్తాడు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.